హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో మనం స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి మీకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్‌గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్ డైరెక్ట్‌గా మీకు లింక్స్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ మీరు గమనిస్తే మనకి అఫీషియల్‌గా ఇటీవల తాజాగా మనకి ఏపీఎస్, డీపీఎస్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్‌గా మనకి సెప్టెంబర్ 13th నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అయితే అయిపోయిందమ్మా. ఓకేనా. మరి ఎండింగ్ డేట్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమిటి, సాలరీ ఎంత ఇస్తున్నారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్‌గా ఇదే వీడియోలో నేను మీకైతే చెప్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. పూర్తిగా చూసి మీకు అర్హత ఉంటే మీరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఆర్గనైజేషన్‌లో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఏపీఎస్, డిపిఎస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మరి సాలరీ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి సాలరీ కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకి చూడండి, సాలరీ అనేది మనకు ఐఎన్ఆర్ 60,000 PM. కాబట్టి మీకు ఎవ్రీ మంత్ 60,000 జీతం తీసుకునే విధంగానే మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్‌గా ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. జాబ్ సెలక్షన్ కూడా ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఎవరికైతే మనకి అప్ టు 40 years యాజ్ ఆన్ 01/01/2025 అంటే 2025 జనవరి 1 నాటికి మీకు అప్ టు 40 years వరకు ఎవరికైతే ఇలాంటి ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు కొన్ని కీ స్కిల్స్ కూడా కావాలంటున్నారమ్మా. అంటే అడిషనల్ స్కిల్స్ కూడా కావాలి అంటున్నారు. ఆ స్కిల్స్ ఏముండాలంటే మీకు ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఫస్ట్ పాయింట్ అనేది మీకు ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలమ్మా. కంప్యూటర్ నాలెడ్జ్లో మీకు ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్ మీద కూడా మంచి కమాండ్ కూడా కావాలంటున్నారు. అదేవిధంగా మీకు థర్డ్ పాయింట్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ మీద కూడా మీకు మంచి కమాండ్ కూడా కావాలంటున్నారు. వర్బల్గా కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇలాంటివి. ఫోర్త్ పాయింట్ ఒకసారి గమనిస్తే చూడండి, మీకు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి అంటున్నారు. ఫిఫ్త్ పాయింట్ మనకి ఏమి ఇచ్చారు, లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా కావాలి అనేసి డీటెయిల్గా మనకి ఇలాంటి అడిషనల్ స్కిల్స్ కూడా కావాలి అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరికైతే ఇలాంటి స్కిల్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అయితే హ్యాపీగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, అప్లై ది పోస్ట్ ఆన్లైన్ త్రూ ఆఫ్ ది వెబ్ పోర్టల్. ఇది మనకు అఫీషియల్ పోర్టల్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. https://apsdpsccareers.com అమ్మ. డైరెక్ట్గా మీకు అప్లై లింక్ ఇస్తాను, ఈ సేమ్ వెబ్సైటు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయితే అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు సెకండ్ పాయింట్ గమనిస్తే ది అప్లికేషన్ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళైతే తీసుకుంటాము, రిసీవ్ చేసుకుంటాము అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి డైరెక్ట్గా మీరు అఫీషియల్ పోర్టల్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చును. మరి క్వాలిఫికేషన్ ఏమిటి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాలను కూడా క్లియర్గా మీకు నేను ఇప్పుడైతే చెప్తాను. ఎండింగ్ డేట్ ఏమిటి కూడా చెప్తాను. కానీ అఫీషియల్ పోర్టల్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చమ్మా. ఓకేనా. మరి టైమ్ లైన్స్ అమ్మా, అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏమి ఇచ్చారంటే మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్ చూసుకుంటే మీకు 28 అమ్మా. కాబట్టి మీకు ఇదే మంత్ అంటే సెప్టెంబర్ 28వ తేదీ నాటి వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఓకేనా. మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు అంటే క్లియర్గా మెన్షన్ చేశారు కదా. ఇక్కడ మీరు చూడండి, సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఫస్ట్ అకార్డింగ్ క్వాలిఫికేషన్ అమ్మా, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ ఆధారంగా అయితే మిమ్మల్ని అయితే జాబ్ సెలక్షన్ చేస్తున్నారు. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడతామంటున్నారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారమ్మా. చెప్పాను కదా, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఇక్కడ మీకు అడిషనల్ స్కిల్స్ చెప్పాను కదా, అంటే మీకు పవర్ పాయింట్ కానీ, ఎక్సెల్ కానీ, వర్డ్ కానీ, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ మీద. వాటిని టెస్ట్ చేయడం కోసం మీకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మిమ్మల్ని అయితే జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మనకు అఫీషియల్గా చూడండి, మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి అఫీషియల్గా మనకి గ్రీన్ సిగ్నేచర్ సంబంధించి అప్రూవల్ కూడా రావడం జరిగింది. ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మనకి 13th నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనకి సెప్టెంబర్ 12th నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్గా మనకి అప్రూవల్ కూడా రావడం జరిగింది.
సో తర్వాత జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం. సో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి ఇలాంటి విషయాలు కూడా క్లియర్‌గా ఇప్పుడు మీకైతే చెప్పడం జరుగుతుందమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంబీఏ. సో ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేసినారో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవడానికి వీలైతే అవుతుంది. మనకి ఎంబీఏ క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉండాలి అనేసి క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత మీకు జాబ్ యొక్క లొకేషన్ ఏమిటి ఇలాంటి విషయాల గురించి కూడా క్లియర్‌గా ఇప్పుడు నేను మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా అయితే చేసేయండి. చూద్దాం ఇక్కడ మనకి జాబ్ సెలక్షన్ చూసుకోండి. ఇక్కడ చూడండి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్ చూసుకుంటే మీకు విజయవాడ, ఆంధ్రప్రదేశ్. కాబట్టి మీకు విజయవాడ డిస్ట్రిక్ట్‌లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఇవి ఎలాంటి ఉద్యోగాలు అంటే మీకు ఆన్ ఔట్‌సోర్సింగ్ బేసిస్ అమ్మా. కాబట్టి ఈ ఉద్యోగాల సారీ అమ్మా. ఈ ఉద్యోగాలకన్నీ కూడా మనకి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అయితే ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఇక్కడ మనకి ఎలాంటి అంటే ఇక్కడ పోస్ట్ నేమ్ చూడండి మనకి సర్వానంద వర్షన్ మేనేజ్మెంట్ యూనిట్ ఎస్‌విఎంయు ప్రొఫెషనల్ లాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా మనకి 24 పోస్టులు అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయమ్మా. ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. డైరెక్ట్‌గా మీకైతే నోటిఫికేషన్‌కి పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్‌గా మీరు వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.